అందరికీ నమస్కారం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే ఆలోచనలో పడిపోయారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ ఆలోచించకుండా మీ స్కోర్ గనక అరౌండ్ 65 వస్తే మీరు వెంటనే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను నా స్టూడెంట్స్కి ఎప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటాను. మెయిన్స్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఎనీ ఎగ్జామ్. యూపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా మెయిన్స్లో మీరు ఎలా రాయబోతున్నారు, మెయిన్స్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దట్ విల్ డిటర్మైన్ యువర్ ర్యాంక్. కాబట్టి మీరు ఇంకా ప్రిలిమ్స్ గురించి ఆలోచించకుండా ప్లీజ్ ఫోకస్ ఆన్ మెయిన్స్. ఏదైనా ఎగ్జామ్ ప్రిపరేషన్ అనగానే మీరు ప్రిలిమ్స్ కోసం అంటే ఫస్ట్ స్టేజ్ కోసం మాత్రం ఎంతో కష్టపడతారు, బట్ మీరు సెకండ్ స్టేజ్ గురించి మర్చిపోతారు. టీఎస్పీఎస్సీలో కూడా ఈ మిస్టేక్ చేసే ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు, నాకు కూడా పర్సనల్గా తెలుసు. అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు ఉన్న టైంలో ఎంత చేయగలిగితే అంత చేయండి. ఆన్సర్ రైటింగ్ చాలా రిలీజియస్గా రోజు ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకొని రోజు ఆన్సర్స్ రాసే విధంగా చూడండి. మీకు డెఫినెట్లీ మెయిన్స్లో హెల్ప్ అవుతుంది. అండ్ డిఫరెంట్ అకాడమీస్ మెయిన్స్కి టెస్ట్ సిరీస్ లాంచ్ చేశారు. ఇక్కడ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అంటే మీకు ప్రాపర్ ఎవాల్యుయేషన్ అక్కడ జరుగుతుందా, మీకు మెంటార్ డైరెక్ట్గా అవైలబుల్ ఉన్నారా, ఇవన్నీ ఆలోచించి కరెక్ట్గా మీకు సజెషన్స్ ఇస్తున్నారా, లేకపోతే ఓన్లీ జాయిన్ అయ్యేంత వరకే ఇంట్రెస్ట్ చూపించే తర్వాత మిమ్మల్ని వదిలేస్తున్నారా, ఇవన్నీ ప్రాపర్గా ఆలోచించి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ టెస్ట్ సిరీస్ తీసుకోండి. అండ్ తీసుకోవడం మాత్రమే కాకుండా ఆ టైం టేబుల్ని ప్రాపర్గా ఫాలో అవుతూ ఆన్సర్ రైటింగ్ మాత్రం ఇచ్చే సజెషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ చేయండి. డెఫినెట్లీ మీరు మెయిన్స్లో మంచిగా స్కోర్ చేస్తారు. సో ఈ సందర్భంగా నేను రక్షణ్ ఐఏఎస్ అకాడమీ నుంచి మేము టీఎస్పీఎస్సీ మెయిన్స్ కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తున్నామో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మా నుంచి ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అన్నమాట. ఇందులో మనకి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము, జనరల్ ఎస్ఏ విచ్ ఇస్ పేపర్ 1 అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2, 3, 4, 5 and 6 ఇవన్నిటికీ మనం టెస్ట్ సిరీస్ చేస్తున్నాం అన్నమాట. అండ్ ఈ ఇమేజ్ కనుక మీరు చూస్తే జిఎస్ టెస్ట్, ఎస్ఏ టెస్ట్లు ఉన్నాయి. మొత్తం 15 సెక్షనల్ టెస్ట్ ఇన్ జిఎస్ ప్లస్ 5 ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి. టోటల్ 20 జిఎస్ టెస్ట్లు అనమాట. నెక్స్ట్ ఎస్ఏలో మనకి 3 సెక్షనల్ టెస్ట్ అండ్ 1 ఫుల్ లెంత్ టెస్ట్. సో ఇవి 24 ప్లస్ 1 జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఫుల్ లెంత్ టెస్ట్ లాగా ఉంటుంది. సో ఇలా మనకి టోటల్ 25 టెస్ట్స్ ఉన్నాయి. 23rd జూన్న ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతోంది అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. అంటే కాంప్రిహెన్సివ్ కీ ఇస్తాము, ఆన్లైన్ ఆఫ్లైన్. దిస్ ఇస్ ఫర్ బోత్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనమాట. అండ్ రికార్డింగ్స్ కూడా మీకు యాప్లో ఉంటాయి, డిస్కషన్ క్లాసెస్ ఉంటాయి అండ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద మెంటార్ ఉంటుంది. మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. ప్రైజెస్ ఇవన్నీ కూడా యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్ ఆఫ్టర్ షేరింగ్ దిస్ ఇమేజ్. ఫీచర్స్ పరంగా తీసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు 25 టెస్ట్స్ ఉంటాయి, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. అండ్ స్టూడెంట్స్ ఫ్లెక్సిబుల్గా టెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ ఆఫ్లైన్ తీసుకోవచ్చు. మీకు ఎవాల్యుయేషన్ విదిన్ 4 days ఉంటుంది, ఆర్ విదిన్ 4 days మీకు సజెషన్స్ వచ్చేస్తాయి. నేను ఇందాక చెప్పినవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ప్లీజ్ గో త్రూ దిస్. అండ్ ఫుల్ అండ్ టెస్ట్లన్నీ మీకు 8th October నుంచి 14th October వరకు కంటిన్యూస్లీ డైలీ ఒక టెస్ట్ చొప్పున ఉంటాయన్నమాట. కాంప్రిహెన్సివ్ కీ ఉంటుంది. అండ్ వన్ మోర్ యూనిక్ ఆస్పెక్ట్ ఫ్రమ్ అస్ ఇస్ ఆన్సర్స్లో ఎక్కడైనా మీకు ఆల్టర్నేటివ్ ఇంట్రొడక్షన్ కావాలన్నా, ఆల్టర్నేటివ్ కన్క్లూజన్ అవసరం పడితే మేము అవి కూడా మెన్షన్ చేస్తున్నాం అనమాట కీ పేపర్లో. అండ్ నెక్స్ట్ డేటా పాయింట్స్ ఉన్న, ఎగ్జాంపుల్స్ ఉన్న, కోడ్స్ ఉన్న, స్పెషలీ ఫర్ ఎస్ఏ, నేను దాని గురించి కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. అది కూడా చాలా క్లియర్గా కీలో కాంప్రిహెన్సివ్ కీ ఉంటుంది మీకు. దిస్ ఇస్ ద షెడ్యూల్. ఇవి సెక్షనల్ టెస్ట్లు అనమాట. 23rd జూన్ ఏదైతే ఉందో మనకి పేపర్ 2 సెక్షన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా డివైడ్ చేశాము. సో సెక్షన్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2, నెక్స్ట్ టెస్ట్ సెక్షన్ 3, అంటే వీక్లీ 1 టెస్ట్ ఉంటుంది. సో మీకు వీక్ అంతా ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది. అండ్ ఆ వీక్లో కూడా ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు మీట్ మీ సోర్సెస్ పరంగా కానీ, ఏదైనా టాపిక్స్ పరంగా కానీ, యూ కెన్ డెఫినెట్లీ మీట్ మీ. అండ్ నేను వేరే మెంటార్స్తో, సబ్జెక్ట్ స్పెసిఫిక్ మెంటార్స్తో కూడా మిమ్మల్ని కనెక్ట్ చేయబోతున్నాను అనమాట ఈ ప్రోగ్రాంలో. సో యూ నీడ్ నాట్ వరీ అట్ ఆల్. దిస్ ఇస్ ద షెడ్యూల్. ఇది నేను మన టెలిగ్రామ్ ఛానల్, రక్షణ్ ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను, మన యాప్లో కూడా పోస్ట్ చేస్తాను. సో యూ కెన్ గో త్రూ దిస్ పీడిఎఫ్. అన్నీ కరెక్ట్గా కవర్ అవుతాయి విత్ 1 week గ్యాప్ ఈచ్. అండ్ కమింగ్ టు జనరల్ ఎస్ఏలో కూడా మనకు 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, అలా 3 సెక్షన్స్కి 3 టెస్ట్స్ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఒక యూనిక్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్లో మనం సెక్షన్ 1 టెస్ట్ కండక్ట్ చేస్తే ఆ టెస్ట్ కంటే 2 weeks ముందు
మీకు కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, ఇదొక 1 వీక్, ఇదొక 1 వీక్. ఈ 2 వీక్స్ పరంగా మీకు ఏంటంటే హోంవర్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హోంవర్క్స్లో ఐ విల్ బీ గివింగ్ యూ ఆల్ డిఫరెంట్ టాపిక్స్. అంటే ఒక ఫస్ట్ వీక్లో కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్లో నుంచి నేనే ఒక ఎస్సే టాపిక్ ఇస్తాను. రోజు గ్రూప్లో జరిగే యాక్టివిటీ అనమాట ఇది. అందరూ చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇందులో ఏంటంటే ఆ టాపిక్కి సంబంధించి మీరు ఇంట్రొడక్షన్ రాయాలి, కన్క్లూజన్ రాయాలి, బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. అంటే మొత్తం ఎస్సే రాయాల్సిన అవసరం లేదు, బ్రెయిన్ స్టార్మింగ్ చేసి పంపిస్తే సరిపోతుంది. ఇదేంటంటే జస్ట్ ఫర్ యూ, అంటే మీరు డిఫరెంట్ ఎస్సే టాపిక్స్కి మీ అంతన మీరు ఏం రాస్తున్నారు అని తెలియడానికి ఈ యాక్టివిటీ అనమాట. సో ఫస్ట్ వీక్ ఇలా అవుతుంది. సెకండ్ వీక్ ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ తరపున కూడా సేమ్ థింగ్. నేను టాపిక్స్ ఇస్తాను, ఫ్రమ్ మండే టు ఫ్రైడే టాపిక్స్ ఇస్తాను. ఆ టాపిక్స్కి మీరు ఇంట్రొడక్షన్, కన్క్లూజన్, బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారు. అండ్ దిస్ యాక్టివిటీ విల్ లైక్ ఇదంతా మనకి గ్రూప్లో అవుతుంది యాక్టివిటీ అంతా. ఇలా అన్ని సెక్షన్స్కి అవుతాయి. ఈ 2 సెక్షన్స్ హోంవర్క్ అయిపోయిన తర్వాత మీకు ఆ సెక్షన్ 1 ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ అ యూనిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎస్సే. అండ్ ఇంకొక యూనిక్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆ 2 వీక్స్ మీరు ఎప్పుడైతే మీ హోంవర్క్ చేస్తారో రోజు నేను మీకు ఈ టాపిక్స్ పరంగా వాల్యూ అడిషన్ ఇస్తాను. అంటే ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు, డేటా పాయింట్స్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకోవచ్చు, కోట్స్ కావచ్చు, ఏవైనా కూడా రెలివెంట్గా ఏవైతే ఉంటాయో అవి నేను గ్రూప్లో రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో దిస్ ఈస్ ఫర్ ఎస్సే. అండ్ డెఫినెట్లీ మీరు ఎస్సే రాసిన తర్వాత దానికి డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్ కూడా మోస్ట్లీ నేనే తీసుకుంటాను. సో యూ విల్ హ్యావ్ అ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ ది టాపిక్స్ ఇన్ ఆల్ ద సెక్షన్స్ అనమాట. సో అలా ఎస్సే జరుగుతుంది, ఎస్సే ప్రోగ్రామ్ మనకి. దీస్ ఆర్ ద డేట్స్ ఫర్ ఎస్సే. చూడొచ్చు మీరు, నేను ఇందాక చెప్పినట్టు 24th ఆగస్ట్ 2024 ఫస్ట్ టెస్ట్ ఉంటుంది. సో 12th ఆగస్ట్లోనే మీకు ఈ హోంవర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీక్ ఫస్ట్ పార్ట్కి, సెకండ్ వీక్ సెకండ్ పార్ట్కి, 2 పార్ట్స్కి హోంవర్క్ అయిన తర్వాతే మీకు 24th ఆగస్ట్న ఎస్సే 1 టెస్ట్ లాగా పెడతామన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ ఎస్సే ప్రోగ్రామ్ విచ్ ఇస్ వెరీ వెరీ యూనిక్. అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ కెన్ గో త్రూ దిస్ పీడిఎఫ్ షేర్ చేశాక. Next one. So this is about the test series. So our first program of TGPSC mains is test series anamata. So our second program is about general English qualifying paper. Usually students ela untarante qualifying paper kada ani light తీసుకుంటారు. But qualifying papers విషయానికి వస్తే అందులో ఉన్న మ్యాజిక్ ఏంటి అంటే ఇలాంటి క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఏ స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అవుతారో వాళ్ళ మెయిన్స్ మిగతా సబ్జెక్ట్స్ మార్క్సే క్యాల్కులేట్ చేస్తారనమాట, ఆర్ పేపర్స్ కరెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దిస్ ఈజ్ ది యాక్చువల్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అండ్ దీన్ని మాత్రం మీరు లైట్ తీసుకోవద్దు. ఇట్స్ ఓకే, చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, బట్ అస్సలు లైట్ తీసుకోకండి. అంటే ఇంగ్లీష్ వచ్చు, నేను క్వాలిఫై అవుతాను, చేస్తానని మాత్రం అస్సలు అనుకోవద్దు. యూపీఎస్సీ సీసాట్లో కూడా అలా ఓవర్ కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యి సీసాట్ పోగొట్టుకున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో మీరు అలాంటి మిస్టేక్ చేయకండి. స్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఈ పేపర్ అంటే కొంచెం భయం ఎక్కువే ఉంటుందన్నమాట. సో అలాంటి స్టూడెంట్స్ కోసం నేను ఒక చిన్న మాడ్యూల్ చేస్తున్నాను. అదే జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కోసం మాడ్యూల్ అనమాట. 4 క్లాసెస్ మాత్రమే ఉంటాయి. July 1st, 2nd, 3rd and 4th. అరౌండ్ 2 to 2.5 hours ఈచ్ డే క్లాస్ ఉంటుందన్నమాట. దీనికి జస్ట్ మీరు ప్రైస్ చూసుకోవచ్చు, డిస్కౌంట్ మాత్రం అడగకండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా తక్కువ మనీ పెట్టి నేను తీసుకుంటున్నాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్. అండ్ ఇది నేను చెప్పినట్టు నేనే తీసుకుంటాను క్లాసెస్. అండ్ మీకు మొత్తం జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్లో ఏమేమైతే సిలబస్లో ఉన్నాయో ఇవన్నీ మీకు ప్రాపర్గా చెప్తాను. అంటే ఇంకా మీకు యుల్ బి వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ గివింగ్ ద ఎగ్జామ్ అనమాట. సో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బైలింగ్వల్లో చెప్తాను. తెలుగు మీడియం స్టూడెంట్స్కి ప్రాపర్గా అర్థమయ్యే విధంగా నేను చెప్తానమాట. సో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం క్లాస్లో. జస్ట్ 4 days క్లాసెస్. ఆ 4 days కనుక మీరు ఈ క్లాసెస్ అటెండ్ అవుతే మీకు ఈ పేపర్లో చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. ఎందుకంటే ఫస్ట్ మీరు పేపర్ స్టార్ట్ చేసేటప్పుడు విత్ హై కాన్ఫిడెన్స్, హై ఎనర్జీ స్టార్ట్ చేస్తే ఆ ఎనర్జీ, ఆ కాన్ఫిడెన్స్ మిగతా పేపర్స్ కంటిన్యూ అవుతుంది అనేది నమ్ముతారు కదా చాలామంది. సో అలా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫ్రమ్ రక్షణ ఐఏఎస్ అకాడమీ, ఎథిక్స్ అనమాట. సో మీరు అందరూ అనుకోవచ్చు ఎథిక్స్ నిజంగా ఉందా అని. ఎస్, ఎథిక్స్ ఉంది. మీకు పేపర్ 3లో గవర్నెన్స్లో లాస్ట్ పార్ట్ 5th పార్ట్ ఎథిక్స్ ఉందన్నమాట. అయితే ఇది కూడా నేను ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా చేయబోతున్నాను. ఇది ఏంటంటే జస్ట్ ఒక 3 days ప్రోగ్రామ్.
జూలై 24th, 25th, 26th 2.5 hour ఈచ్ డే తీసుకుంటుంది అనమాట. ఇది అయితే ఎథిక్స్ అనేది మీరు ఇగ్నోర్ చేయడానికి లేదు, బికాస్ యాజ్ అ ఫ్యూచర్ గవర్నమెంట్ సర్వెంట్ మీరు ఎథిక్స్ని ఎలా రాస్తున్నారో కూడా టీజీపీఎస్సీ టెస్ట్ చేస్తుంది. దీన్ని మాత్రం మీరు ఇగ్నోర్ చేయకండి. అండ్ ఎథిక్స్లో మీరు నేర్చుకునే కాన్సెప్ట్స్ మొత్తం పేపర్ 3 ఎంటైర్ పేపర్ 3లో మీరు యూస్ చేయొచ్చు, పేపర్ 4లో ఇంట్రొడక్షన్స్లో అయినా కన్క్లూషన్స్లో అయినా యూస్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్సేలో కూడా మీరు ఎథిక్స్ నాలెడ్జ్ని, ఎథికల్ టర్మ్స్ని యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు ఎక్స్ట్రా స్కోర్ చేయొచ్చు, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఈ పార్ట్ని ఇగ్నోర్ చేస్తారు. బట్ ఈ పార్ట్ని కనుక మీరు ప్రాపర్గా రాస్తే మీలో ఉన్న సివిల్ సర్వెంట్ బయటకు వచ్చినట్టు పేపర్ మీద కనిపిస్తే ఆ టర్మ్స్ అన్నీ ఎథికల్ జార్గన్ అంటాము. సో ఆ ఎథికల్ జార్గన్ అనేది కనుక పేపర్లో కనిపిస్తే మీకు డెఫినెట్లీ వేరే స్టూడెంట్స్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ డు నాట్ ఇగ్నోర్ దిస్ పేపర్. ఓకే, సో అందుకే చిన్న మాడ్యూల్ ఇది, జస్ట్ 3 days మీరు అటెండ్ అవుతే కనుక ఆ 5th పార్ట్ అనేది చిన్న పార్ట్ అని మాత్రం అసలు ఇగ్నోర్ చేయకండి. ఎథిక్స్ ఆన్సర్స్ మీకు, ఎథిక్స్ టాపిక్స్ మీకు వేరే పేపర్స్లో కూడా హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ ఇది చెప్పాను కదా, దీనికి కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది, యూ కెన్ గో త్రూ దిస్. ఇది ఎథిక్స్ ప్రోగ్రామ్. దీస్ ఆర్ ది టాపిక్స్ మీరు చూసుకుంటే సిలబస్లో ఇవన్నీ కూడా మీరు అన్నిట్లో యూస్ చేయొచ్చు అనేది నా పాయింట్ అనమాట. సో ప్లీజ్ డు నాట్ ఇగ్నోర్ దిస్ పార్ట్. గవర్నెన్స్లో స్పెషలీ గవర్నెన్స్ ఆన్సర్స్లో కూడా మన ప్రిలిమ్స్ పేపర్లో కూడా పాలసీస్ పరంగా, స్కీమ్స్ పరంగా క్వశ్చన్స్ వచ్చాయి. అలాంటివి మెయిన్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అవి కనుక మీరు ఆన్సర్ రైటింగ్లో యూస్ చేస్తే మీకు డెఫినెట్లీ ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫ్రమ్ రక్షణ ఐఏఎస్ అకాడమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే ఇక్కడ నాకు స్టూడెంట్స్ ఒపీనియన్ కావాలి, అంటే మీ ఒపీనియన్ కావాలి. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ ది గ్రే ఏరియాస్, అంటే లైక్ స్టూడెంట్స్ ఎలాంటి ఏరియాస్లో ఇబ్బంది పడుతున్నారో ఆ ఏరియాస్ని క్లాసెస్ లాగా తీసుకుందామని అనుకున్నాను అనమాట. అలాంటి ఏరియాస్లో నేను ఐడెంటిఫై చేసిందే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో పార్ట్ 2లో ఏమేమి వస్తాయంటే ఇది మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, అంటే క్రాప్ సైన్స్ లాంటివి, బయోటెక్నాలజీ, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్, వ్యాక్సిన్స్, ఇవన్నీ వస్తాయన్నమాట. సో దీనికోసం నేను సపరేట్గా ఒక చిన్న మాడ్యూల్ తీసుకుందాం అనుకున్నాను. 5 days క్లాసెస్. నేను ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ని కాబట్టి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో నేను 5 days క్లాసెస్ లాగా తీసుకున్నాను. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ పార్ట్ కూడా తీసుకోండి అని అడిగారనమాట. బట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ, మీలో ఎంతమందికి ఈ సెకండ్ పార్ట్ సరిపోతుంది, లేకపోతే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ 2 అంటే ఎంటైర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతమందికి కావాలి అనేది మాత్రం మీరు నాకు చెప్తే బేస్డ్ ఆన్ దట్ ఐల్ ప్లాన్ ఇట్. సో ఓన్లీ పార్ట్ 2 తీసుకున్నప్పుడు నేను ఇది డిజైన్ చేసిన ప్రైస్ అనమాట. ఒకవేళ పార్ట్ 1 తీసుకుంటే దీనికంటే కొంచెం ఎక్స్ట్రా పెడతాను. సో ప్లీజ్ లెట్ మీ నో, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కావాలా ఆర్ ఓన్లీ పార్ట్ 2 ఇస్ ఫైన్ అనేది మాత్రం నాకు చెప్పండి. బట్ ఏది ఉన్నా కూడా ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆల్ అ వెరీ గుడ్ కంటెంట్ అనమాట. మీకు కంటెంట్ దొరకడం కష్టం అవుతుంది నాకు అది తెలుసు, బట్ స్టిల్ ఐ విల్ వర్క్ ఈవెన్ మోర్ హార్డర్. నేను లైక్ ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా కావాలో అలా చేస్తాను. మోర్ ఓవర్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ దిస్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ అనమాట. సో మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో నేను డిజైన్ చేస్తున్నాను. సో ఇవన్నీ టాపిక్స్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లైక్ ఇంతకుముందు మీరు నా యూట్యూబ్లో వీడియోస్ చూస్తే ప్రతి దగ్గర నేను ట్రిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పడం జరిగింది. ఈవెన్ జనరల్ సైన్స్ వీడియోలో నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి టీజీపీఎస్సీ ప్రిలిమ్స్లో. సో అలానే ఈ మెయిన్స్ టాపిక్స్ కూడా నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విధంగా చెప్తానన్నమాట. సో ఎస్, సో దీస్ ఆర్ ది 4 programs ఫ్రమ్ రక్షణ ఐఏఎస్ అకాడమీ. మెయిన్స్ టెస్ట్ సిరీస్ 1, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ మాడ్యూల్ 1, ఎథిక్స్ మాడ్యూల్ 1 అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్ 1. ఇందాక చెప్పినట్టు సైన్స్ అండ్ టెక్నాలజీకి మాత్రం ఐ నీడ్ యువర్ ఒపీనియన్. మొత్తం ఎంటైర్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోవాలా ఆర్ ఓన్లీ పార్ట్ 2 తీసుకోవాలనేది మీరు నాకు చెప్పండి. అండ్ ఏది చూసుకున్నా కూడా లైక్ రక్షణ ఐఏఎస్ అకాడమీ ప్రోగ్రామ్స్లో మీరు జాయిన్ అయినప్పుడు మీకు ఎలాంటి అష్యూరెన్స్ మేము ఇస్తాము అంటే మీకు ఎలాంటి క్వశ్చన్ తెలిసినా తెలియకపోయినా యూ విల్ రైట్ ద బెస్ట్ ఆన్సర్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. మై ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ హాల్ ఓరియంటేషన్లో ఉంటుందన్నమాట. ఎగ్జామ్ హాల్లో ఒక తెలియని క్వశ్చన్కి కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఆన్సర్ చేయాలి బై మీటింగ్ ద డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్, అలా నేను ట్రైన్ చేస్తాను స్టూడెంట్స్ని. నా ఓల్డ్ స్టూడెంట్స్కి ఈ విషయం బాగా తెలుసు.
సో మీకు కూడా లైక్ తెలియాలి అంటే యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ డైరెక్ట్లీ, యూ కెన్ కమ్ టు ది అకాడమీ. మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు 9059919571. సో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, ఒకసారి నన్ను కలవండి. కలిసిన తర్వాతే, మాట్లాడిన తర్వాతే, మీకు టోటల్ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతే యూ క్యాన్ టేక్ ద డెసిషన్ ఆఫ్ జాయినింగ్ ఆ ప్రోగ్రామ్స్ అనమాట. బట్ ఏది ఉన్నా మీరు ఈ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయినా అవ్వకపోయినా ప్లీజ్ స్టార్ట్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్ వెరీ వెరీ సూన్. కాంపిటీషన్ మాత్రం చాలా హెవీగా ఉంది. ఈ ఆపర్చునిటీని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. యూ హ్యావ్ టు షో టు ఎవ్రీబడి. ఎందుకంటే మీరు అశోక్ నగర్లో, గాంధీనగర్లో ఉండడం కూడా ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్, మెనీ మంత్స్, ఎంతో ఖర్చు చేసి మీరు ఇక్కడ ఉంటున్నారు. సో డెఫినెట్లీ మీరు సక్సెస్తోనే వెళ్ళాలి కదా. అందుకే మీకున్న టైంలో ఎంత కష్టపడితే అంత, ఎంత పోరాడగలిగితే అంత, ఫైట్ ఫర్ ఇట్, ఫైట్ ఫర్ వాట్ యు హ్యావ్ కమ్ హియర్ ఫర్. మీరు దేనికోసం అయితే ఇక్కడికి వచ్చారో దాన్ని సాధించడానికి కష్టపడండి. డెఫినెట్లీ రోజు మీ మైండ్లో అదే ఉండాలి, రోజు మీ మైండ్లో టైం టేబుల్ ఉండాలి, ఆ టార్గెట్స్ ఉండాలి. అండ్ టార్గెట్స్ అంటే గుర్తొచ్చింది, ఐఎమ్ ఆల్సో టేకింగ్ దిస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట టీజీపీఎస్సీ మెయిన్స్కి. సో మెంటర్షిప్లో ఏంటంటే మీకు ప్రాపర్గా ఒక టైం టేబుల్ ఇచ్చేసి మీరు రోజు ఆ టార్గెట్స్ ఫాలో అవుతున్నారు లేదా నేను చూస్తాను, అదొకటి. అండ్ వన్ మోర్ ప్రోగ్రామ్, ఎక్స్క్లూజివ్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ అనమాట. అంటే మీరు మీ దగ్గర ఆల్రెడీ పీవైక్యూస్ క్వశ్చన్స్ ఉన్నా కూడా, లేకపోతే మీరు వేరే ఇన్స్టిట్యూట్స్లో క్వశ్చన్స్ రాసినా కూడా, ఒకవేళ వాటికి ఎవాల్యుయేషన్ అవ్వకపోతే ఆర్ ఆ ఎవాల్యుయేషన్తో మీరు సాటిస్ఫై అవ్వకపోతే యూ కెన్ బ్రింగ్ దోస్ ఆన్సర్స్ టు మీ. ఎక్స్క్లూజివ్ ఎవాల్యుయేషన్ నేనే చేస్తాను డైరెక్ట్గా. డైరెక్ట్ ఎవాల్యుయేషన్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఉంటుందన్నమాట. సో అది ఎక్స్క్లూజివ్ ఎవాల్యుయేషన్, అందులో కీ ఇవ్వడం అయితే ఉండదు, అది టెస్ట్ సిరీస్ కాదు, ఓన్లీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎవాల్యుయేషన్ మాత్రం జరుగుతుందన్నమాట. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉంటుంది. ప్లీజ్ కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ కాల్ అస్ ఆన్ 9059190571. నేను ఇందాక చెప్పినట్టు ఈ ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోకండి. రక్షణ్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ ఆల్వేస్ హియర్ ఫర్ యువర్ సక్సెస్. సో కష్టపడండి, కష్టపడుతూనే ఉండండి until you see your name in the final list. So I hope I have clarified everything to all of you, and thank you.